ఒకవైపు చూస్తే గనక అసెంబ్లీకి రావట్లేదు జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ, దొంగచాటుగా వచ్చి సంతకాలు పెట్టెళ్ళటం అసలు ఎలా చూడాలంటారు దీన్ని? అసలు వీళ్ళకి ఏంటంటే అండి, ప్రజాప్రతినిధులుగా ప్రజల కోసం పోరాడకుండా దొంగతనంగా సంతకం పెట్టి వెళ్తున్నారంటే నెక్స్ట్ టైం వాళ్ళకి రాజకీయంగా భవిష్యత్తు ఉండదనే ఆలోచనతో ఒకటి. అదను చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే జగన్ లాగా ఏంటంటే చూసి చూడనట్టు వదిలేసే మనిషి కాదనమాట. ప్రతిదీ కూడా పనిచేసే కార్యకర్తలైనా సరే, ప్రతినిధులైనా సరే, ఆఖరికి తను కూడా చంద్రబాబు నాయుడు గారైనా కానీ తన నియోజకవర్గంలో తను చక్కగా పని చేసిన తర్వాతే ఆయన ప్రతిఫలం చూడాలని అని చూస్తాడు అనమాట. అలాగే వీళ్ళను కూడా స్ట్రాంగ్ గా ఇస్తారు. కాకపోతే వీళ్ళు ఏంటంటే నెక్స్ట్ మాకు అంటే అవకాశం ఉండదేమో మళ్ళీ సంతకాలు పెట్టకపోతే అని చెప్పి దొంగచోటగా వెళ్తున్నారు. కానీ దాన్నంతా నిర్మూలించే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చక్కగానే చేస్తారు. వాళ్ళేమి అంత చేసినా కానీ ఇది ఉండదని చెప్పేసి నేను అనుకుంటున్నా. అంటే ఇక్కడ వైసీపీ నాయకులు గతంలో చూస్తే మరి జగన్మోహన్ రెడ్డి అయితేనే కదా అసెంబ్లీకి రానంటున్నాడు, మరి మిగతా ఎమ్మెల్యేలు వచ్చి దొంగచాటుగా సంతకం పెట్టి అంటే వాళ్ళ సభ్యత్వం రద్దు అవుతుందని భయం అనుకోవచ్చు అంటారా, లేదంటే జీతం రాదనే గుబులు అనుకోవచ్చు అంటారా అమ్మ? వాళ్ళు నిజంగానే జీతం రాదనే గుబులేనండి. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు రాలేదనుకోండి, వాళ్ళకి జీతం రాదు, ప్లస్ సభ్యత్వం కూడా అంటే నెక్స్ట్ ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి కూడా అవకాశం ఉండదనే ఇది కూడా ఉండొచ్చు వాళ్ళకి. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు అయితే మాత్రం దాన్ని యాక్సెప్ట్ చెయ్యరు. ఇప్పుడు ప్రజల డబ్బుని వాళ్ళు శాలరీగా తీసుకుంటున్నారు. తీసుకునేటప్పుడు ప్రజల కోసం పోరాడాలి కదా. ఇప్పుడు నువ్వు పని చేయకుండా ఒక ఇల్లు కడుతున్నారండి, కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు, వాడు వచ్చి పని చేస్తేనే కదా వాళ్ళకి జీతం ఇవ్వాల్సింది. ఊరికొచ్చి సంతకం అంటే దొంగచాటుగా సంతకం పెట్టెళ్తే వాళ్ళకి జీతం ఎలా ఇస్తారు? ఇవ్వకూడదు. చంద్రబాబు నాయుడు గారు కూడా స్ట్రిక్ట్ గానే చూస్తారని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక మహిళల గురించి, మహిళల భద్రత గురించి ఎంతో గొప్పగా మాట్లాడే యాంకర్ శ్యామల, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, ఏంటమ్మా బెట్టింగ్ కేసు ఏంటమ్మా మరీ దారుణంగా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తా దాంట్లో కేసులో ఇరుక్కోవటాన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు? అసలు జగన్మోహన్ రెడ్డి ఎవరికైనా ఒక పోస్ట్ ఇచ్చాడంటే, వాళ్ళకి ఒక పదవి ఇచ్చాడు అంటే అది వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ ఎంత బ్యాడ్గా ఉంటేనో ఇస్తాడనమాట. అది మనం ఖచ్చితంగా దాన్ని ఆలోచించవచ్చు. కాకపోతే ఏమేందంటే చంద్రబాబు నాయుడు గారిని ఏకి పెడదామని చెప్పేసి ఏదోంది చెప్పేది శ్రీరంగ నీతులు, చేసేది ఇదన్నట్టు అట్లా చేస్తుంది అనమాట. అది ఆల్రెడీ అందరికీ తెలుసు. కాకపోతే ఏమేందో పత్తిలాగా మొన్న వచ్చి మీడియాల ముందు వచ్చి చంద్రబాబు నాయుడు గారు వచ్చి నాకు ఇన్ని కేసులు పడ్డాయి, ఇంతమంది ఆడవాళ్ళు మిస్ అయ్యారు, అది ఇది అని చెప్పేసి చెప్పింది. కానీ ఇప్పుడు చూస్తున్నాం కదా, బెట్టింగ్ కేసులు బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేసి ఎంతో మంది ప్రాణాలను బలిగొనింది అనమాట. అసలు ఈమె అధికార ప్రతినిధిగా ఉండటానికి అసలు అర్హురాలేనా? అసలు ఆ జగన్మోహన్ రెడ్డికి గనక సిగ్గుంటే అంటే అపోజిషన్ పార్టీలో ఉన్నాడు కాబట్టి ఇమీడియట్లీ ఆమెను సస్పెండ్ చేయాలి. అదే చంద్రబాబు నాయుడు గారు గనక ఆయన పార్టీలో గనక ఇలాంటి వాళ్ళు ఉంటే ఒక్క నిమిషంలో వచ్చిన ఇన్ఫర్మేషన్ వచ్చిన ఒక్క నిమిషంలో డిస్మిస్ చేసి పడేసేవాడు. జగన్మోహన్ రెడ్డి ప్రమోట్ చేసేది అంతా కూడా ఇట్లాంటి బాడుకో వాళ్ళనే చేస్తా ఉంటాడు అనమాట. అంటే ఇక్కడ ప్రధానంగా చూడాల్సింది ఏంటంటే ఇప్పుడు ఏదైతే కేసుల్లో 11 మంది ఇరుక్కున్నారమ్మా, ఆ 11 మందిలో మిగతా 10 మంది బయటకు వచ్చి మేము తప్పు చేశాము, మమ్మల్ని క్షమించండి అని చెప్పి ఒక మీడియా ప్రెస్ నోట్ కానీ లేదంటే కనుక వీడియోలు కానీ రిలీజ్ చేస్తున్నారు. తెలియక చేశామని కొంతమంది చెబుతున్నారు. అసలు క్షమాపణ చెప్పటం కానీ ఏమీ లేకుండా ఒక స్తబ్దుగా ఉందేమో. అసలు ఎందుకు అంటారు? ఆ ధైర్యం ఏమనుకోవచ్చు అంటారు? అసలు ఏమి లేదు, జగన్మోహన్ రెడ్డి ఏదో నన్ను కాపాడతాడనే ఇదిలో ఉంది. అసలు జగన్మోహన్ రెడ్డి రక్షించుకునే పరిస్థితిలోనే లేడు ఇప్పుడున్న కేసులను బట్టి. ఎందుకంటే బాబాయ్ కేసు కానీ ఇంక ఇవన్నీ ఉన్నాయి కదా, మెల్లమెల్లగా అన్ని బయటకు వస్తాయి. ఆయన కూడా చివరికి తీసుకొచ్చే పరిస్థితికి వచ్చింది. ఆయన ఏదో కాపాడతాడు అనుకుంటుంది, ఆయనకే ఇది లేదనమాట. కాబట్టి ముందుగానే వచ్చి కొంచెం రియలైజ్ అయితే కాస్త శిక్షణ తగ్గే అవకాశం ఉంటది. అంటే ఎందువల్ల మరి జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నాయకులు కానీ ఎక్కడ అసలు ఈ కేసు గురించి మాట్లాడలేదు? అదేమంటే చంద్రబాబు నాయుడు గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళ గురించి మాట్లాడే అంబటి రాంబాబు కానీ లేదంటే ఈ వరుడు కళ్యాణి కానీ ఈవెన్ ఆర్కే రోజా కానీ ఏదైనా చిన్న విషయానికైనా సరే ముందరకు వచ్చి మాట్లాడే వీళ్ళందరూ కూడా ఈ విషయమై ఏదైతే వాళ్ళ నాయకుల మీద బెట్టింగ్ కేసు ఏదైతే పడిందో దాని గురించి ఎవరు వైఎస్ఆర్సీపీ నాయకులు
సాక్షి పేపర్ కానీ ఎక్కడ ఎందుకని ఒక చిన్న వార్త కూడా రావట్లేదు అంటారు. వాళ్ళే ఉండుంటారండి వాటిలో. ఇంకా కొన్ని బెట్టింగ్ యాప్ల్లో రీసెర్చ్ అంటే వాళ్ళని కూడా సెర్చ్ చేసే క్రమంలో వాళ్ళు కూడా బయటకు వచ్చే ఇది ఉంది అనమాట. వాళ్ళు ఇప్పుడు వచ్చి బయటకు వస్తే వీళ్ళు చేసిందే ఇవి కదా, వీళ్ళు వచ్చి మళ్ళీ నీతులు చెప్తున్నారు అంటారని చెప్పేసి వాళ్ళు బయటికి రావట్లా. ఇప్పుడు ఆల్రెడీ ఒక్కొక్కరిని బయటకు తీస్తున్నారు. అంటే డైరెక్ట్ గా ప్రమోట్ చేసిన వాళ్ళని బయటకు తీస్తున్నారు. ఇండైరెక్ట్ గా ఉంటారు కదా, వాళ్ళని తీయాలంటే కొంచెం టైం పట్టింది కదా. ఈ రోజే వీళ్ళు కూడా ఉండే ఉంటారు నాకు తెలిసి. వీళ్ళందరూ కూడా భాగోతాలు బయటపడతాయి అని చెప్పి సైలెంట్ గా ఉన్నారనమాట వాళ్ళు. సరే, ఇదంతా ఒక ఎత్తు అనుకుందాం అమ్మా. మరి జగన్మోహన్ రెడ్డి ఏంటమ్మా క్రేజీ, ఇది జనాలు అసలు విపరీతమైన జనాలు వచ్చారంటగా తెనాలి. అక్కడికి వెళ్ళినా సరే సీఎం అని అరుస్తున్నారంట. మరి ఆయన్ని పరదాలు కట్టడానికి ఆంధ్రప్రదేశ్ అమ్మినా కూడా సరిపోదని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతున్నారు కదమ్మా. మరి ఆయన అధికారంలో ఉన్నప్పుడే ఏది మార్ఫింగులు చేసి ఎక్కడెక్కడ జనాలందరినీ ఒక చోటకు తీసుకొచ్చిన క్రమం మనం చూసాము. అధికారంలోనే ఉన్నప్పుడు లేని క్రేజ్ ఇప్పుడు అపోజిషన్ లో ఉన్నప్పుడు ఎలా వస్తుందని మనం అనుకుంటామండి, చెప్పండి. అదంతా నాకు తెలిసి ఏంటంటే ఎక్కడెక్కడో ఉన్న జనాలను తీసుకొచ్చి అక్కడ ఒక సెట్ చేసి ఈయన ఇంట్లోనే టీటీడీది సెట్ చేసినది మనం చూసాము. దేవస్థానం గురించి ఇలాంటివి చేయడం చెప్పి మనకి ఎలా అనుకుంటారు ఏంటి, పబ్లిక్ లో ఏంటంటే నాకు క్రేజ్ ఉంది అని చెప్పుకుంటే నెక్స్ట్ టైం ఇంకా కొంచెం అంటే ఇవి కూడా పడిపోతాయేమో ఈ 11 సీట్లు కూడా అని భయంతో అట్లా మాట్లాడుతున్నాడు అనమాట. ఇక్కడ ఇవాళ అయితే ఒక వార్త అయితే వినపడుతుందమ్మా. డికే శివకుమార్ తోటి అంటే కర్ణాటక డిప్యూటీ ముఖ్యమంత్రి తోటి భేటీ. షర్మిలాని తప్పిస్తే కనుక పార్టీ విలీనం చేస్తాను అని చెప్పి భేటీ అయినట్టు వార్తలు వస్తున్నాయి. ఎలా చూడాలంటారు దీన్ని? అసలు భయం పుడుతుంది అనమాట, వణుకు పుడుతుంది. అంటే బయటకేమో మేకపోతే గాంభీర్యం చూపిస్తున్నాడు, కానీ లోపలేమో వణుకు పుడుతుంది అనమాట. అసలు ఈ కేసులన్నీ బయటకు వస్తే కేంద్రం ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం ఇవన్నీ కూడా ఏకమైపోయి నన్ను ఏం చేస్తారో ఏంటో అని ఒక భయం అనమాట. ఆ భయంతోనే ఈ మేకపోతు గాంభీర్యం చూపిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. నెక్స్ట్ అంటే అసలుకి ఇంకా రాజకీయ భవిష్యత్తే ఉండదన్నమాట. రాజకీయ భవిష్యత్తు సమాప్తం అయిపోయినట్టే. కాకపోతే ఏంటంటే కొన్నాళ్ళు బయటకు వచ్చేదాకా చూపించాలిగా గాంభీర్యాన్ని, అలా చూపిస్తున్నాడు. అంటే కాంగ్రెస్ లో విలీనం చేయడానికి అయితే సిద్ధపడ్డారు అనుకోవచ్చు అంటారు. ఒక్క షర్మిల గారే అడ్డుపడుతున్నారన్నమాట. అయితే చేస్తారండి, ఎందుకంటే ఇంకా వాళ్ళకి దిక్కు తెలియట్లా, ఏం చేయాలో అర్థం కావట్లా. దిక్కు తెలియని పరిస్థితిలో ఏం చేసినా కానీ మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏమి లేదనమాట. అంటే ఇప్పుడు మరి షర్మిల గారిని తప్పించే ఆలోచన ఏదైతే కాంగ్రెస్ చేస్తుందంటారా, జగన్మోహన్ రెడ్డిని నమ్మే అవకాశం ఉందంటారా కాంగ్రెస్ పెద్దలు? జగన్మోహన్ రెడ్డిని ఎవ్వరు నమ్మరండి. ఎందుకంటే ఆయన మేకవన్న పులి అనమాట, తడిగుడ్డలతో గొంతులు కోసేస్తాడు. అసలు అక్కడ బాబాయ్ శవం ఉన్నప్పుడే అప్పటికప్పుడే 4 మాటలు మాట్లాడేశాడు. సోనియా గాంధీని కూడా ఎంత ఇబ్బంది పెట్టాడో అందరు చూసిన విషయమే. ఎవరు నమ్మరు. షర్మిలానే అంటే చెల్లైనా గాని తను అన్న అని సొంత అన్నని ఎంత నమ్మిందో, వాళ్ళని తల్లిని చెల్లినే మోసం చేసినోడు, ఇవాళ రాష్ట్రాన్ని మోసం చేసినోడు. రాజకీయ పార్టీ అని కాంగ్రెస్ ని మాత్రం వెనుపోటు పొడవనని గ్యారంటీ ఏముంది? వాళ్ళు మాత్రం తీసుకోరు. కాకపోతే ఈయన ఏంటంటే గత్యంతరం లేక ఏదో ఒకటి చేస్తున్నాడు అనమాట.